ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీరైతే కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాజకీయాలకు చాలా దగ్గరగా మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నట్లయితే కనిపిస్తోంది. ఇటీవల ఆవిడ చేసిన వ్యాఖ్యలైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యాఖ్యలు. ముఖ్యంగా ముంబై నటి జత్వానీ కేసులో ఆమెను విలేకరులు సమాధానం అడిగినప్పుడు, ఆమె అంటే మహిళా కమిషన్ చైర్మన్ పేరు గజ్జెల లక్ష్మి గారు. ఆవిడ తిరుపతికి చెందిన మహిళ. వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వాసిరెడ్డి పద్మ గారి తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఆమె సభ్యురాలుగా ఉన్న ఆమెను చైర్మన్ చేశారు. పూర్తిగా వైసీపీ నాయకురాలు ఆవిడ. ఇటీవల ఒక కార్యక్రమానికి ఆవిడ హాజరైన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు, ఈ కాదంబరి జత్వానీ కేసులో అసలు మీ వైఖరి ఏంటి, మహిళా కమిషన్ ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోలేదు అని విలేకరులు చాలా మంచి నిర్మాణాత్మకమైన క్వశ్చన్ అడిగారు. అయితే ఆవిడ చెప్పిన సమాధానం చాలా వింతగా అనిపించింది నాకు ఒక జర్నలిస్ట్గా. ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక క్యాబినెట్ హోదా ఉన్న పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళ మన రాష్ట్రంలో ఏదైనా లైంగిక ఆరోపణలు కానీ, అత్యాచారాలు కానీ, ఇతర నేరాలకు గురైతే మాకు సంబంధం లేదు అని చెప్పడం అసలు చాలా విచిత్రంగా అనిపించింది ఈ సమాధానం. ఒకవేళ ఇతర దేశాలకు చెందిన మహిళ మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఏమైనా అత్యాచారానికి గురైనా, లేకపోతే ఇతర లైంగిక వేధింపులకు గురైనా మాకు పట్టించుకోము అని చెప్తారా? లేకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇక్కడికి వచ్చి ఇక్కడ పురుషులతో ఏమైనా లైంగికంగా సంబంధాలు, లేకపోతే లైంగికంగా వేధింపులు కానీ, లేకపోతే లైంగిక నేరాలకు కానీ పాల్పడిన సందర్భంగా ఆ మహిళను వదిలేస్తారా? అసలు ఏ కేసును ఎలా ట్రీట్ చేయాలి అనేది కొంచెం తెలుసుకుంటే బాగుంటుందనేది నా సజెషన్. ఎందుకంటే ఎక్కడైనా నేరం జరిగిన ప్రదేశం అనేది చాలా కీలకం. ఏ మహిళకైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక నేర ప్రదేశంలోనే ఎఫ్ఐఆర్ కడతారు, లేకపోతే దానికి సంబంధించిన కేసు కడతారు. సో కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి ఆమె ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది పురుషులతో లైంగిక వేధింపులు కానీ, లైంగికంగా కేసుల్లో కానీ ఇరుక్కున్న విషయంలో ఈ రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకోదు? అసలు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఎంత మేము సురక్షితంగా వాళ్ళని మళ్ళీ పంపించాం, మళ్ళీ ఎంత సురక్షితంగా చూసుకున్నాం అనేది అయితే ఖచ్చితంగా కీలకమైనది. ఇది మామూలుగా ఒక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇచ్చే భద్రత కంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండే మహిళలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత భద్రంగా చూసుకున్నాం అనేది మన క్రెడిబిలిటీని ప్రస్ఫుటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే చాలా భద్రంగా ఉన్నాము అనేది చూస్తుంది. ఒక ముంబైకి సంబంధించిన నైట్ వచ్చి ఇక్కడ కీలకమైన నేతల మీద ఆరోపణలు చేస్తుంటే రాష్ట్ర మహిళా కమిషన్ మేము సుమోటోగా తీసుకోము, ఏ రాష్ట్రం మహిళలు ఆ రాష్ట్రంలోనే వెళ్ళి ఫిర్యాదు చేయాలి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. 1998 మహిళా కమిషన్ చట్టం ప్రకారం రాష్ట్రంలో అయితే మహిళా కమిషన్ ఏర్పడింది. దీనికి సంబంధించి ఒక చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారు. సో ఇప్పుడున్న చైర్పర్సన్ గజ్జెల లక్ష్మి గారు వైసీపీకి చెందిన నాయకురాలు. వాసిరెడ్డి పద్మ గారు టికెట్ ఆశించి అప్పట్లో మహిళా కమిషన్ చైర్మన్గా రిజైన్ చేసిన తర్వాత ఈవిడ ఆ ప్లేస్లోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు, అంటే కొత్త ప్రభుత్వం వచ్చినా సరే నైతికంగా ఈమెమి రాజీనామా చేసి దిగిపోలేదు. అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఆవిడికి అందాల్సిన ఇంటెన్సివ్లు, ఆవిడికి అందాల్సిన జీతాలు అన్నీ అందుతున్నాయి. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులకు సంబంధించి ఒకలాగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఒకలాగా రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకూడదు. ఎక్కడైనా మహిళకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఎలాంటి నేరాలు జరిగినా సరే ఖచ్చితంగా దాని మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అతి తీవ్రమైన స్పందన అయితే జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందిస్తుంది. సో దీన్ని తెలుసుకోవాలి. ఈ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, రాజకీయాలకు అతీతంగా మహిళా కమిషన్ అయితే పనిచేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వ పెద్దలు దీని మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ మహిళా కమిషన్ అనేది వరుసగా జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు, నేరాలు మహిళల మీద వరుసగా జరిగాయి. ఈ సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ పటిష్టమైన ఒక మహిళ చేతికి ఇవ్వడం అయితే చాలా ముఖ్యమైనది. గతంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే పాలనలో అనుభవం ఉన్న వాళ్ళు కానీ ఇస్తే ఇంకా మంచిది. ఈ కూటమి ప్రభుత్వం ఈ నామినేటెడ్ పదవుల్ని ఇంకా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు కాబట్టి మహిళా కమిషన్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని నేను అనుకుంటాను. కాకపోతే ఇప్పుడున్న మహిళా కమిషన్ కొంచెం వింతగా వ్యవహరిస్తుంది కాబట్టి దీని మీద దృష్టి నిలపాల్సిన అవసరం అయితే కూటమి పెద్దలకు ఉంది. థ్యాంక్ యూ.